అవును, జగన్మోహన్ రెడ్డి అన్నమాట నిజమే. చంద్రబాబు అంతా మాయపేల లేగేయటమేగా. ప్రజలు క్షేమంగా ఉండు. ఈ 5 సంవత్సరాలు కూడా ఏం చేయలేడు కూడా. నిరుత్సాహం చేస్తున్నారు ప్రజలు. అరే జగన్ ఉన్నప్పుడు ప్రజలు ఆనందించారు. అందుకే దుర్మార్గుడు పరిపాలన వెళ్ళేటప్పుడు ప్రజలు కూలిపోతారు, మంచివాడు వెళ్ళేటప్పుడు ప్రజలు ఆనందిస్తారు. అది వాస్తవంగా జరిగే విషయాలు. ఇప్పుడు గెలిచినాక ఏదైనా చేస్తాడు. గెలిచినాక ఏమనన్నా కూడా ఏం చేసేది లేదు. ప్రజల చేతుల్లో ఏం లేదు. ఇప్పుడు గెలిచినాక అయిపోయింది నీ వ్యవహారం. గెలిచేదాకా ఒకటి, గెలిచినాక ఇంకొకటి. అంతకాడికి ఇంకా ఆయన చేసేది ఏం లేదు, ఎరగేసేది ఏం లేదు చంద్రబాబు గారు. ఇంకా ఆయనకు తోడు ఇంకా పవన్ కళ్యాణ్ ఒకడు. ఈ పవన్ కళ్యాణ్ కూడా ఎరగదీసేది ఏమీ లేదు. ఆయన ప్రజలందరూ నిరుత్సాహపడుతున్నారు. అమ్మఒడి లేదు, నానబుడ్డి లేదు. అమ్మఒడి ఇంతవరకు ఇవ్వలేదు కదా. మరి పేద పిల్లలు ఎలా బ్రతుకుతారు? ఓ సామాన్య మానవుడు అమెరికా వెళ్ళాలంటే ఎట్లా వెళ్తాడు? ప్రజల్లో జగన్ పరిపాలన చేసినప్పుడు ప్రజల్లో టెర్రర్ ఇచ్చి మాట్లాడి మీ విషయాలు తెలుసుకోమని చెప్పేవాడు. ప్రజల్లో ఆకర్షణ అప్పుడు అలాగుంది. ఇతని దగ్గరికి ఒక దళితుడు ఒక సెకండ్ తీసుకుంటేనే అవతల పోయి చేయి కడుక్కుంటుండే. ఇతని దగ్గర క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఉంది. ప్రజలు సామాన్య మానవుడు బ్రతకటానికి వీలు లేదు ఈయన చేతుల్లో. పేదవారిని కూడా ధనికులు చేస్తాం లేదు. బోకస్ మాటలు ఇవన్నీ. పేదవాళ్ళు ధనికులు, పేదవాడిని అనుసుతుడు కానీ పైకి తీయడు. నీ సంపద గెలిచేదాకా నేను అన్నీ ఇస్తానని అన్నాడు. గెలిచేదాకా. గెలిచినాక ఖజానా ఖాళీ అయిపోయింది. జగన్ ఖాళీ చేసి మళ్ళీ నువ్వు చేసే తప్పు కాక ఆ తప్పుని కప్పెట్టుకోవటానికి జగన్ మీద నేరం చేస్తాడు. ఇది ఎంతవాటికి నిజమండి. జగన్ పేదలకు మరి ఇచ్చాడు పాపం. నవరత్నాలు అన్నాడు పాపం. ప్రజలు క్షేమంగా బతికారు. నేను పార్టీ మీద అభిమానం ఉండి కాదు మాట్లాడేది. అతను చేసిన కార్యక్రమాలన్నీ కూడా పేదవాడు బ్రహ్మాండంగా ఆనందించాడు. అది సహాయం చేసేవాడి కోసం ప్రజలు చూస్తారు కానీ ప్రజలు తన్నివాడి కోసం, ప్రజలను తన్నివాడి కోసం ఎవడు చూడరు. ప్రజలు సహాయం చేసేవాడి కోసం చెయ్యి ఇట్లా దాపుతారు. అంతేనా? అంతే జరగబోయే విషయాలు. అది ప్రజల్లో వ్యతిరేకత ఎప్పుడు రాలేదు. వచ్చిద్దండి. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిద్ది. రాబోయే కాలానికి వచ్చేసిద్ది. రాబోయే కాలంలో వచ్చేసిద్ది వ్యతిరేకత. చాలా వ్యతిరేకత వచ్చింది. ఏదో వేశారు అనుకోకుండా, ఈవీఎంలతోనో దేనితోనో వచ్చేసారు, అయిపోయింది. అతను ఏదైనా చేయగలిగితే చేస్తాడు. ఒక మాట చెప్పి దాన్ని ఉమ్మి చేయడు, దాన్ని మోసం చేయడు అతను జగన్మోహన్ రెడ్డి. ఈ చంద్రబాబు ఆ మాట చెబుతుండు, అదిగో కాలుతుంది అంటాడు. ఆడకపోయి చూస్తే ఏమీ లేదు. అటువంటి విషయాలు ఉన్నాయి ఇతని దగ్గర. అమరావతి రాజధాని చేస్తానో ప్రజలకు అంకితం చేస్తానో ఎవరు ఆనందిస్తారు? దళితులు ఆనందిస్తారా? ఎవరికి అవసరం? రాజధాని ఉండటం మంచిది కాదు అంటలేదు. ఎవరికి అవసరం? ఒక పేదవాడు, సామాన్యుడు దాంట్లో ప్రవేశించడానికి అర్హత లేదు కదా. ఎవరికి అంకితం చేస్తాడు? పేద ప్రజలుగా. అవన్నీ బోకస మాటలు. అవన్నీ బోకస మాటలే కానీ నిజమైన మాటలు కావయ్యి. ఇది నేర్చుకున్నాడు చంద్రబాబు. అన్నీ మాయ మాటలు. ఇంక ఏలాడు కదా. ఈ దెబ్బతోనే కానీ అతను పరిపాలన ఉండేది. ఇక రాబోయే సమయంలో ఇక అతనికి ఛాన్స్ లేదుగా. ఏయో చెబుతుడు చచ్చిపోయేటప్పుడు అన్నీ డొల్లిచ్చిపోతున్నాడు మంచి ప్రభుత్వం అని కొంతమంది అనుకుంటారు. నేను మాత్రం అన్ను ఆ మాట. ఇది మంచి ప్రభుత్వం కాదు. అరే ఈడు గెలవటంతోనే ఉత్తరప్రదేశాల ఎక్కడ జనాన్ని అక్కడ తన్నేస్తుంటే ఎన్ని చోట్ల కాడ అరాచకాలు జరగలేదండి. ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని చోట్లకు పోయి కొట్టారు. చాలా మంది ఎమ్మెల్యేలు కొట్టారు. చాలా జగన్ ఇంటినే నాశనం చేశారు కదా.
ఏంది ఇప్పుడు ఇలా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన అరెస్టులు కానివ్వండి చూస్తుంటే ఎలా అనిపిస్తుంది ఏమంటారు? ఫ్యాక్సిజం చేస్తున్నాడు చంద్రబాబు. సమయం వచ్చింది, ఆయనకు కూడా సమయం వచ్చినాక ఇప్పుడు నా సమయం రాంది నేనేం చేయలేను కదా. ఎవడు సమయం వాడికే. ఇతనికి సమయం వచ్చింది, గెలిచిండు. ఏ విధంగానైనా కూడా ఇతను గెలుస్తాడు అని మేము అనుకోలేదు, కానీ ఎట్లా గెలిచిండో కానీ గెలిచిండు. ప్రజల్లో అభిమానం ఉండు కదా, దొంగోట్లు వేసి గెలిచిండు వీడు. దొంగోట్లతో గెలిచినోడే కానీ వీడు నిజంగా ప్రజలే. వీళ్ళు ఒకళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ఎంప్లాయీస్ వేశారు, ఈ అంగన్వాడీ వాళ్ళు వేశారు, తర్వాత వాలంటీర్లు ఒకళ్ళు తెలుగుదేశం వాలంటీర్లు కూడా వాళ్ళు కూడా వేశారు. వీడు అన్నం తినుకుంటా జగన్మోహన్ రెడ్డి అన్నం తినుకుంటా తెలుగుదేశానికి వేశారు. ఇప్పుడు ఏమైంది, పీకేసిండు కదా పవన్ కళ్యాణ్ గారు ముందే పీకేయమన్నాడు. వాళ్ళకి వాలంటీర్స్ వ్యవస్థలోనే లేరు, వాళ్ళు కొనసాగించడానికనే రద్దు చేయడానికి అని చెప్పి 10 ఏళ్ళు ఇస్తానన్నాడు కదా. వాలంటీర్కి 10 ఏళ్ళు ఇస్తాను, నేను మనగాడిని తోపునన్నాడు కదా. 10 ఏళ్ళు లేవు, 10 ఏళ్ళు లేదు, అసలు వాళ్ళే తీసేసిండు. ఒక పేదోడు, ఒక వికలాంగి అయినోడు సచివాలయం దగ్గరికి వెళ్ళి పెన్షన్ తీసుకుంటాడండి. వాడు నిమ్మగడ్డ రమేష్ అప్పుడు వీళ్ళందరూ కలిసి ఏదో స్టేలు తెచ్చుకొని అయ్యి పిత్సాహ వ్యవహారాలు మాట్లాడి ఇవన్నీ జనానికి మసిపూసి మారడిగా చేసి వాళ్ళ తొత్తురాలు దులుపుకున్నారు అంతే. మరి వాలంటీర్లు కంటే సచివాలయ సిబ్బంది మెరుగ్గా పనిచేస్తున్నారు 98 అనుకో చెబుతుడండి. ఇప్పుడు ఇంటికాడికి వచ్చి లేపించేది ఒకటి, లేవలేనోడు ఉండడండి పక్కలో, ఎవరు తీసుకొచ్చిస్తారు? ఇప్పుడు ఒక మనిషి లేవట్లేదు, మంచంలో ఉండదు, సచివాలయంలో నుండి వచ్చి ఇస్తాడా? ఇవ్వడు కదా. అదే వాలంటీర్ అయితే దగ్గర తీసుకొని వచ్చి లేపి ఇస్తాడు. అమ్మా అయ్యా పర్వాలేదు అయ్యా అని అనుకుంటాడు. అక్కడికి వస్తేనే ఇస్తారు. అక్కడికి సచివాలయం దగ్గరికి మంచంలో పడినప్పుడు అక్కడికి పోయి అడుగుతుడా? అడగడు కదా. అది వాళ్ళ తెలివితేటలు, వీళ్ళు తెలివితేటలు. ఇది సహాయం చేసేవాడి కోసం ప్రజలు చూస్తారు, కానీ ప్రజలు తన్నివాడి కోసం, ప్రజలను తన్నివాడి కోసం ఎవడు చూడరు. ప్రజలు సహాయం చేసేవాడి కోసం చెయ్యి ఇట్లా దాపుతారు. అంతేనా? అంతే జరగబోయే విషయాలు. అది ప్రజల్లో వ్యతిరేకత ఎప్పుడు రాలేదు, వచ్చిద్దండి. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిద్ది, రాబోయే కాలానికి వచ్చేసిద్ది. రాబోయే కాలంలో వచ్చేసిద్ది వ్యతిరేకత, చాలా వ్యతిరేకత వచ్చింది. ఏదో వేశారు అనుకోకుండా, ఈవీఎంలతోనో దేనితోనో వచ్చేసారు, అయిపోయింది.